గుడి మెలిగే మండ మెలిగే అది అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దేవుళ్ళు గద్దెల మీదకి తీసుకురావడం. బుధవారం సార్లమ్మ గోవిందరాజు పైడిదరాజు గద్దెల మీదకి వస్తారు. గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దె మీదకి వస్తుంది. ఎందుకని ఇట్లా రాత్రి పూటనే తీసుకొస్తారు ఎందుకు సమ్మక్కని? అది వెనక నుంచి సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాన్ని పెద్దలు నిర్ణయించిండు. ఇక దానికి కట్టుబడి అట్లనే జరుగుతుంది అంతే. ఇక ఇప్పుడు ఈ ప్రాంగణంలో కొన్ని తిరునామాలు ఇట్లాంటివి ఎందుకు ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ. ఏ తిరునామాలంటే అంటే తిరునామాలు అంటే నామాలు ఉన్నాయి కదా, తిరుపతిలో ఉండే నామాలు ఎందుకు నామాలు. ఉన్నాయి వాటి మీద అనేది కూడా ఒక ఆ చర్చ. నామాలంటే పెద్ద చరిత్ర, అది మనకు తెలియదండి. అది పెద్దగా తెలుసు, ఇక మనం చెప్పలేము దానికి. ఇవన్నీ ఇప్పుడు గోడల మీద ఉన్నాయి అన్నిటినీ కూడా మీ చరిత్రకు సంబంధించిన చరిత్రకు సంబంధించినవి. మొత్తం అవేనా? ఇప్పుడు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దె మీదకి వచ్చినప్పుడు పడగ మీద మొత్తం గుర్తులు ఉంటాయి. ఇవన్నీ ఓకే. అవి దానికి సంబంధించిన బాప్తి. ఇక ప్రతి ఒక్క బొమ్మకు చరిత్ర ఉంటుందండి. అది మనకు తెలియదు, మనం చెప్పలేము.